ఒడిశాలోని పూరీ నగరంలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంపై ఎగిరే జెండా గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది. ఆ ఆలయంపై ఉన్న చక్రం ఏ కోణంలో చూసినా మన వైపే చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరియు ఆ ఆలయం లోపల జరిగే ఒక రహస్యం బయట ప్రపంచానికి ఎప్పటికీ తెలియదు. అవును, నేను చెప్పేది ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథస్వామి ఆలయం గురించి. ఈ ఆలయంలో ఉన్న కొన్ని రహస్యాలు శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఈరోజు మనం జగన్నాథ ఆలయంలో ఉన్న భయంకరమైన మరియు ఆశ్చర్యకరమైన రహస్యాల గురించి తెలుసుకుందాం. పూరీ జగన్నాథ ఆలయం పైభాగంలో ప్రతిరోజు ఒక పెద్ద జెండాను కడతారు. కానీ ఇందులో ఒక విచిత్రం ఉంది. సాధారణంగా గాలి ఏ దిశలో వీస్తే జెండా కూడా అదే దిశలో ఎగురుతుంది. కానీ ఇక్కడ మాత్రం జెండా గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది. అది ఎలా జరుగుతుంది అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు మిస్టరీగానే ఉంది. మరో ఆశ్చర్యకరమైన విషయం, ప్రతిరోజు ఒక వ్యక్తి 200 అడుగుల ఎత్తున్న ఆలయంపైకి ఏ సేఫ్టీ లేకుండా ఎక్కి ఆ జెండాను మార్చాలి. ఈ పని చెయ్యకపోతే స్థానికులు చెబుతున్న కథ ప్రకారం ఆలయం 18 సంవత్సరాలు మూసివేయాల్సి వస్తుందట. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ ఆలయంపై పక్షులు ఎగరవంట. ఏంటి, నమ్మలేకపోతున్నారా? అవును, నిజమే. ప్రపంచంలో చాలా ఆలయాలపై పక్షులు ఎగురుతుంటాయి. కానీ పూరీ జగన్నాథ ఆలయం పైభాగంలో ఒక్క పక్షి కూడా ఎగరదు. ఇంకా విచిత్రమేమిటంటే ఆ ఆలయం పైగా విమానాలు కూడా వెళ్ళవు. ఎందుకిలా జరుగుతుంది? ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. స్థానికులు చెబుతున్నట్టు ఇది దేవుడి శక్తి వల్ల జరుగుతుంది అని నమ్ముతారు. ఫ్యాక్ట్స్ నంబర్ 3, సుదర్శన చక్రం రహస్యం. ఆలయం పైభాగంలో సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రం చాలా పెద్దది. కానీ ఇందులో ఉన్న విచిత్రం ఏమిటంటే మీరు ఆలయం చుట్టూ ఎక్కడి నుంచి చూసినా ఆ చక్రం మీ వైపే చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఎలా సాధ్యం? ఇది కూడా ఒక పెద్ద మిస్టరీ. ఫ్యాక్ట్ నంబర్ 4, సముద్ర శబ్దం మాయం. పూరీ నగరం సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉంటుంది. సాధారణంగా సముద్రం దగ్గరకు వెళితే అలల శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. కానీ ఆలయంలోకి ప్రవేశించే వరకు ఆ శబ్దం వినిపిస్తుంది. అయితే ఆలయం గేట్ లోపలికి అడుగు పెట్టగానే సముద్ర శబ్దం పూర్తిగా మాయమవుతుంది. మళ్లీ ఆలయం బయటకు వస్తే ఆ శబ్దం మళ్లీ వినిపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ ఎవ్వరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, మహాప్రసాదం రహస్యం. జగన్నాథ ఆలయంలో వండే ప్రసాదం ప్రపంచంలోనే చాలా ప్రత్యేకం. ఇక్కడ వంట చేసే విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ 7 కుండలను ఒకదాని మీద ఒకటి పెట్టి వంట చేస్తారు. కానీ ఇందులో ఉన్న ఆశ్చర్యం ఏమిటంటే సాధారణంగా కింద ఉన్న కుండలో ఉన్నది ముందుగా ఉడుకుతుంది. కానీ ఇక్కడ మాత్రం పై కుండలో ఉన్నదే ముందుగా ఉడుకుతుంది. ఇది ఎలా జరుగుతుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఆలయంలో దాగి ఉన్న రహస్య గది. జగన్నాథ ఆలయంలో ఒక రహస్య గది ఉందని చెబుతారు. దానికి రత్నభండారని పేరు. ఈ గదిలో అనేక విలువైన ఆభరణాలు మరియు పురాతన నిధులు ఉన్నాయని చెబుతారు. కానీ చాలా సంవత్సరాలుగా ఈ గది తలుపులు తెరవలేదు. ఎందుకంటే ఆ గదిలో ఉన్న శక్తి చాలా భయంకరమని కొంతమంది నమ్ముతారు. ఫ్యాక్ట్ నంబర్ 7, జగన్నాథస్వామి విగ్రహం రహస్యం. జగన్నాథస్వామి విగ్రహం మర్రి చెక్కతో తయారు చేస్తారు. కానీ ప్రతి 12 సంవత్సరాలకోసారి ఈ విగ్రహాన్ని మార్చుతారు. ఈ ప్రక్రియను నబకలేబర అంటారు. ఈ సమయంలో ఒక రహస్య కార్యక్రమం జరుగుతుంది. ఆ సమయంలో ఉన్న పూజారులు కళ్లకు గంతలు కట్టుకుని చేతులకు గ్లౌజులు వేసుకుని ఒక పవిత్రమైన వస్తువును పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఆ వస్తువేమిటో ఎవ్వరూ ఇప్పటి వరకు చూడలేదు. దాన్ని బ్రహ్మ పదార్థం అంటారు. దాన్ని నేరుగా చూస్తే మనిషి బ్రతకడమే అసాధ్యమని కొంతమంది నమ్ముతారు. పూరీ జగన్నాథస్వామి ఆలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది మిస్టరీలతో నిండిన ఒక అద్భుత స్థలం. ఇక్కడ జరిగే కొన్ని విషయాలు శాస్త్రానికి కూడా సవాలుగా మారాయి. ఇప్పటికీ ఈ ఆలయంలో ఉన్న చాలా రహస్యాలు ప్రపంచానికి తెలియలేదు. అందుకే జగన్నాథ ఆలయం గురించి ప్రజలు ఇలా అంటారు, ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది దేవుడి రహస్యాల గది అని. ఈ టాపిక్ నచ్చినట్లయితే శ్రీ జగన్నాథ అని కామెంట్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.